ఏదైనా పాపం చేశాక తప్పైపోయిందని క్షమాపణలు చెప్పుకుంటే ఏ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదన్నమాట. అవును, పాపం చేసిన వారు క్షమాపణలు కోరుకుంటే శిక్ష కాదు, క్షమాభిక్ష లభిస్తుంది. క్షమాపణలు కోరుకుంటే శిక్ష కాదు, క్షమాభిక్ష లభిస్తుంది. క్షమించు నాగరాణి, క్షమించు. నా వల్ల తప్పు జరిగింది. నేను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించండి. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఏం చెప్పినా దానికి విపరీతార్థాన్ని తీసుకుంటున్నాడు తను. నేను ఈ బండకుమారుణ్ణి సరిదిద్దాలని ప్రయత్నించి తప్పు చేసినట్టు అనిపిస్తోంది. మిత్రమా, నా ఉద్దేశం ప్రకారం తప్పు చేసింది నేను కాదు, మీరే అయ్యుంటారు. మీరు చెప్పినట్లే క్షమించమంటున్నాను. కానీ ఈ నాగరాణి నన్ను క్షమించడానికి సిద్ధంగా లేదు. అది కోపంతో నా మీద బుసలు కొడుతోంది. వీడి దుష్టత్వానికి హద్దు పద్దు లేదు. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ క్షమించమని అడుగుతాను. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది నాగరాణి, అందుకే శాంతించండి. చూడండి నాగరాణి, మా మిత్రుడు చెప్పిన పాఠం నిజమో కాదో పరీక్షించానంతే. అందులో నా తప్పేం లేదు. దయచేసి నాకు క్షమాభిక్ష పెట్టండి. శ్రీ గణేశుడు చెప్పిన మాటని నిజం చేయడానికైనా మీరు నన్ను క్షమించక తప్పదు. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి క్షమాభిక్ష వేడుకున్నాను. అయినా మీరు నన్ను శిక్షించడం మీకు భావ్యం కాదు. క్షమిస్తే తప్పేముంది? శ్రీ గణేశుడు చెప్పిన సూత్రాన్ని నిజం చేయడానికైనా నాకు క్షమాభిక్ష పెట్టక తప్పదు. భలే మిత్రమా, అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది. తప్పు చేసి క్షమించమంటే లభించేది క్షమాభిక్ష గాని శిక్ష కాదు. కాదు, దుష్టుల్ని రూపొందించుకున్నాను. ఇంతవరకు నేను చెప్పిన జీవిత సూత్రాలన్నిటికీ నువ్వు విపరీతార్థాన్ని. అసలు తప్పే లేదు. ఎంత మాత్రం కాదు. కావాలని పాపం చేయటం కేవలం పాపమే కాదు, నీలో పెరుగుతున్న అసుర ప్రవృత్తిని సూచిస్తుంది. నాకు ఎప్పుడు అర్థమవుతోంది, నేను నాకు మిత్రుణ్ణి కాదు, దుష్టుల్ని రూపొందించుకున్నాను. ఇంతవరకు నేను చెప్పిన జీవిత సూత్రాలన్నిటికీ నువ్వు విపరీతార్థాన్ని తీశావు. అది చాలా పెద్ద తప్పు. అందుకే నేను ఇంక వెళ్ళిపోతున్నాను. ఆగండి గణేష, నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకండి. మీరు చెప్పే వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇలా పుట్టగానే అన్నీ ఎలా నేర్చుకోగలను చెప్పండి? పొరపాట్లు చేయకుండా ఎలా ఉంటారు? మీరు కూడా మీ జీవితాన్ని ఆరంభించినప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటారు కదా. బట్టలు వేసుకోవడం రాదు, జంతు చర్మాలనే కట్టుకుంటాడు. పేరు అడిగితే లోకంలోని పేర్లన్నీ తనవే అంటాడు. అలాంటి వాడిని పగటి వేషగాడనక ఇంకేమంటారు?
తనకన్నీ ముందే తెలిసినప్పటికీ అసలు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు తను. చూడండి స్వామి, గతంలో జరిగిన సంఘటనల్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడో. మీరెన్ని తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి ఉంటారు కదా, కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారు. మీకు మార్గదర్శనం చేయడానికి మీకు తల్లిదండ్రులిద్దరూ ఉన్నారు. మీకంటూ ఓ కుటుంబం ఉంది, ఒక గృహం కూడా ఉంది. అంతమంది నుండి మంచి చెడ్డలు తెలుసుకోవడం ఏమాత్రం కష్టం అనిపించదు. కానీ నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. అయినా నేను బూడిదలోంచి పుట్టిన వాడిని మిత్రమా. బహుశా అందుకే నాకీ దుర్బుద్ధులన్నీ పుట్టుంటాయి. కానీ మీ జననం మాత్రం ఎంతో పవిత్రమైన ప్రదేశంలో జరుగుంటుంది. అక్కడ జ్ఞాన సరోవరమే ఉండొచ్చు, అది మంచికి మూలమై ఉండొచ్చు. నీ మాట కూడా నిజమే. అక్కడ జ్ఞానగంగ ప్రవహిస్తూ ఉంటుంది. అది బ్రహ్మాండంలో అన్నిటికంటే పవిత్రమైనది. అది మా తండ్రి గారి నివాసం. మా కుటుంబం ఉండేది అక్కడే. అక్కడికి వెళితే నీకు మంచి బుద్ధులు పుట్టొచ్చు మిత్రమా. అది జరగాలంటే నువ్వు నాతో కలిసి కైలాసానికి రావాల్సి ఉంటుంది. ధన్యోస్మి మిత్రమా, ధన్యోస్మి. చివరికి మీతో నన్ను కైలాసానికి తీసుకెళ్లేలా చేసుకోగలిగాడు ఈ బండకుమారుడు. తను కైలాసంలోకి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. ఇటువంటి కుటిలాత్ముడికి కైలాసం లాంటి పవన ప్రదేశంలోకి ప్రవేశించే అర్హత లేదు. ఆగు బండకుమారా. నన్నెందుకు ఆగమన్నారు మిత్రమా? నేను నిన్ను ముందే హెచ్చరించాలనుకుంటున్నాను. నువ్వు కైలాసంలో కూడా ఏదైనా తప్పు చేసి తప్పే ఉంది అన్నావంటే నిన్ను సృష్టించిన వాడిని నేనే అనే విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్షని అనుభవించక తప్పని పరిస్థితి వస్తుంది. అదే జరిగిందంటే నేను నిన్ను ఏ మాత్రమూ రక్షించలేను. మీరే చెప్పారుగా మిత్రమా, ఇది మహాదేవుని నివాసమని. మరిక్కడ పొరపాటు గాని దుష్టత్వం గాని ఎలా జరుగుతుంది? అయినా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే తప్పైపోయిందని క్షమించండి మిత్రమా. అయితే సరే మిత్రమా, సరే. నేను వాగ్దానం చేస్తున్నాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. కావాలని ఏ తప్పు చెయ్యను. ఇప్పుడైనా రండి. సరే పద. అక్కడే ఉంది. కంటికి కనపడని శక్తి ఏదో ఉంది, నన్ను వెనక్కి నెట్టేసింది. మన అసుర మహానాయకుడు కైలాసంలోకి ఎందుకు వెళ్ళగలిగారో తెలుసా? ఆయనకి తోడుగా ఆ విఘ్నహరుడే ఉన్నాడు కాబట్టి. ఆయన అంత పరమ పవిత్రమైన కైలాస క్షేత్రంలో మనలాంటి ముగ్గురికి ప్రవేశం ఎలా లభిస్తుంది చెప్పండి? కైలాసంలోకి మనలాంటి వారికి ప్రవేశం నిషిద్ధం. మన ముగ్గురం ఇక్కడే ఉండి ఎదురు చూడక తప్పదు. అంటే నేను దెబ్బలు తినడం చూసి ఆనందించాలనుకున్నావు, లేకపోతే ఈ సంగతి ముందే చెప్పుండొచ్చుగా.
ఇదేనా మహాదేవుని నివాసం? కైలాసానికి ఈ బండకుమారుడే సరికొత్త మహాదేవుడవుతాడు. క్షమించే గుణం ఉండడం అవసరమే, కాని తను ఎలాంటి తప్పుని క్షమిస్తున్నాడో తెలుసుకున్నాకే క్షమాభిక్ష ప్రసాదించాలి.